జూన్ నెల 2026 సంవత్సరంలో గోచార ఫలితాలు ద్వాదశ రాశి వారికి ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. వృశ్చిక రాశి వారికి జూన్ నెల 2026 సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఈ వృశ్చిక రాశి వారికి రాహు చతుర్థ స్థానంలో ఉన్నారు. ఈ చతుర్థ స్థానం అనేటటువంటి దాన్ని సుఖస్థానం అంటారు. అలాగే మనకి మాతృస్థానం అంటారు, విద్యాస్థానం అంటారు. అలాగే భూమికి సంబంధించి విషయాలు ఇండికేట్ చేస్తుంది. గృహానికి సంబంధించి, వాహనానికి సంబంధించి, మన స్వభావానికి సంబంధించి కూడా ఇండికేట్ చేస్తూ ఉంటుంది, తెలియజేస్తూ ఉంటుంది 4వ స్థానం. ఆ స్థానంలో రాహుగ్రహం ఉండటం అనేది శుభ పరిణామం కాదు. ఇప్పుడు మనం పైన చెప్పుకున్నటువంటి వాటన్నిటికీ కూడా ఇబ్బంది కలిగిస్తూ ఉంటుంది. వాహనాలు లేదా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాళ్ళు, వాహనాలు పాతవి కొత్తవి అమ్మేవారు విషయంలో వాళ్ళకి అనుకూలత లేదు. అలాగే తల్లిగారి యొక్క ఆరోగ్యాన్ని కూడా కొంచెం మీరు ఒక గంట కనిపెట్టుకుని ఉండండి. ఆవిడకి వయసు అయిపోయి ఉన్నట్టయితే ఈ విధమైనటువంటి పరిణామాలన్నీ కూడా చతుర్థ స్థానంలో రాహు ఉండటం దుష్పరిణామాలు. ఇక పంచమ స్థానమైనటువంటి మీనంలో శనిగ్రహ సంచారం జరుగుతుంది. పంచమ స్థానంలో శనిగ్రహ సంచారం వలన మన సంతానం మీద దుష్ప్రభావం చూపిస్తుంది. చదువు మీద శ్రద్ధ తగ్గటము, చెడు స్నేహాలు పట్టడము, లేకపోతే గాయాలు తగిలించుకోవటం, ఇంటి మీద ఎక్కువ గొడవలు తీసుకురావడం, ఇట్లాంటివన్నీ జరిగే అవకాశం ఉంటుంది. దేవుడి మీద కూడా భక్తి ఎక్కువ మళ్ళీ కారణం ఏంటంటే దీన్ని పూర్వపుణ్యం అంటుంటారు. ఆ పూర్వపుణ్యం వల్లే జాతక రీత్యా శని భగవానుడు, అంటే ఇప్పుడు మనం చెప్పుకునేది గోచారం, కానీ జాతక రీత్యా కనుక పంచమంలో శని ఉన్నట్టయితే కూడా అది కూడా సంతానం విషయంలో కొన్ని ఇబ్బందులు ఉంటూ ఉంటాయి, మంచి స్వభావం ఉండకపోవచ్చు. అయితే అందులో కొన్ని మినహాయింపులు ఉంటాయిలేండి. అదంతా పెద్ద శాస్త్రం. అది ఆయనకు ఉచ్చస్థానం అవటం కానీ లేదా స్వస్థానం అవటం కానీ ఏంటంటే ఫలితాలు మళ్ళీ మారుతూ ఉంటాయి. వాటి మీద గ్రహాల యొక్క దృష్టి కూడా ఉంటుందండి. అది పెద్ద సముద్రం. అది ఇప్పుడు మనం గోచారం చెప్పుకుంటున్నాం కాబట్టి పంచమ స్థానంలో శని ఉండటం అనేది శుభ పరిణామం కాదు. అలాగే రాహు మంచిది కాదు, శని మంచిది కాదు. ఏమండి, ఇక 6వ స్థానం 7వ స్థానాలలో కుజుని యొక్క సంచారం జరుగుతోందండి. 6వ స్థానంలో కుజుడు 20 రోజుల పాటు ఉంటున్నారు. ఇక్కడ 6వ స్థానంలో ఉన్నప్పుడు మాత్రం ఆరోగ్యాన్ని ఇస్తాడు, అప్పులుంటే తీర్చేస్తాడు, కొత్త అప్పు కావాలంటే పుట్టిస్తాడు. ఈ విధంగా మనకి ఎప్పటివరకు శత్రువులుగా ఉన్న వాళ్ళు కూడా మిత్రులుగా మారుతారు. చాలా మంచి చేస్తాడు కుజుడు ఈ 20 రోజులు. తదుపరి 10 రోజులు మళ్ళీ 7వ స్థానంలోకి వచ్చాడు. ఎక్కడికి వచ్చాక అదే కుజుడు యొక్క బుద్ధి ఎలా మారిపోతుందో చూడండి. రాశి మారేసరికి భార్యాభర్తల మధ్యన విభేదాలు, అలాగే జాయింట్ వ్యాపారస్తుల మధ్యన అభిప్రాయ భేదాలు, తద్వారా చేసేటటువంటి ఆ వ్యాపారం ఏదైతే ఉందో అది ముందుకు వెళ్ళకపోవటము, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అలాగే 7వ స్థానంలో రవి ఉన్నాడు. ఈ 7వ స్థానంలో రవి ఉండటం కూడా భార్యాభర్తల మధ్యన, ఈ యొక్క జాయింట్ వ్యాపారస్తుల మధ్యన మంచిది కాదు. ఇది మనం జాతక రీత్యా అయితే వేరే చెప్పుకుంటాం అనుకోండి, దీన్ని గంధర్వ శాపాలుగా కూడా చెప్తూ ఉంటారు. ఆ విధంగా రవి ఇక్కడ 7వ స్థానంలో ఉండటం మంచిది కాదు. ఓకే, ఇక 8వ స్థానంలో గురువు ఒక్కరోజు ఉన్నారు. ఆ ఒక్క రోజులో ఆయన దాన్ని పక్కన పెడదాం కాసేపు. మిగతా 29 రోజులు కూడా ఏమంటే భాగ్యస్థానంలోకి వచ్చారు. ఈ భాగ్యస్థానంలో గురువు ఉండటం అనేది నిజంగానే భాగ్యం. వివాహితులకి వివాహం అయినట్టయితే అన్యోన్యత పెరుగుతుంది. అవివాహితులైనట్టయితే వివాహం కుదరటం కానీ, వివాహం జరిగిపోవటం కానీ జరిగే అవకాశం ఉంటుంది. అలాగే గుళ్ళు, గోపురాలు, దైవభక్తి ఇత్యాలన్నీ పెరుగుతూ ఉంటాయి. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి గురువు మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తాడు. ఏమండి, కాబట్టి ఇది కూడా బాగుంది. ఇకపోతే ఈ 8వ స్థానంలో శుక్రుడు 8 రోజుల పాటు 8వ స్థానంలో ఉన్నారు. తదుపరి శుక్రుడు 29వ స్థానంలో 22 రోజుల పాటు ఉన్నారు. శుక్రుడు 8లోను 9లోను కూడా శుభ ఫలితాలు ఇస్తూ ఉన్నారు. చేత ఈ శుక్రుడి యొక్క అనుగ్రహం కూడా పూర్తిగా ఉన్నది ఈ రాశి వారికి. అలాగే అందుచేత ఇక్కడ మీరు సినిమా ఫీల్డ్లో ఉన్న వారికి, ఈ
లేదా ఈ టీవీ రంగంలో ఉన్న వారికి, లలిత కళల్ని వృత్తిగా చేసుకుని బతికేటటువంటి వారికి చాలా శుభపరిణామాలన్నీ కూడా కలగదుకుంటాయి. అలాగే షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టే వారికి కూడా చాలా అనుకూలమైన కాలంగానే మనం చెప్పుకోవచ్చు శుక్రుని యొక్క ఇది. ఇంకా బుధుడిని కనుక తీసుకున్నట్టయితే బుధుడు అష్టమ స్థానంలో 22 రోజుల పాటు ఉన్నారు. ఆ 28 రోజుల పాటు అష్టమ స్థానంలో బుధుడి యొక్క సంచారం మాత్రం మంచి బాగుంటుంది. ఏంటా అంటే పెద్ద కొన్ని శుభప్రదమైనటువంటి వార్తలు వినడం, అలాగే ధన లాభం రావటం, కొన్ని చోట్ల సన్మానాలు జరగటం లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి బుధుడు అష్టమంలో ఉన్నప్పుడు. తదుపరి భాగ్యంలోకి వస్తున్నారు ఆయన. ఆ భాగ్యంలోకి వచ్చి ఒక 8 రోజులు ఉన్నారు. భాగ్యంలో మాత్రం ఆయన అనుకూలమైన ఫలితాలు ఇవ్వజాలడు. ఈ విధంగా పాక్షికంగా బుధుడు కూడా అనుకూలమైన పరిస్థితే. ఈ విధమైనటువంటి పరిస్థితి మనకి కనిపిస్తూ ఉన్నదండి. ఇక్కడ కేతువును కనుక మనం తీసుకున్నట్టయితే దశమ స్థానంలో కేతు వృత్తిపరమైనటువంటి ఇబ్బందులు కలిగిస్తాడు. వ్యాపారం ముందుకు వెళ్ళకపోవడం, జరగకపోవటం, లేకపోతే గవర్నమెంట్ జాబ్ అయినా కూడా అక్కడ బాస్ మిమ్మల్ని సరిగా కొంచెం చికాకు పడడం, లేకపోతే శ్రమకి తగినటువంటి ఫలితం రాకపోవటం ఇత్యాదులన్నీ కూడా దశమ స్థానంలో కేతు గ్రహ సంచారం వల్ల జరుగుతూ ఉంటాయి. కాబట్టి వీరికి నిజం చెప్పాలన్నట్టయితే రాహు బాగలేడు, శని బాగలేడు, అలాగే గురువు బాగున్నాడు. గురువు శుక్రులు ఇద్దరు అనుకూలంగా ఉన్నారండి. ఇక మిగతా ఈ గ్రహాల్లో బుధుడు కూడా పాక్షికంగా, అంటే 2.5 గ్రహాలు మాత్రం అనుకూలంగా ఉన్నాయి. మిగతా గ్రహాలు కొంచెం ప్రతికూలంగానే ఉంటాయి. గోచారంలో ఎక్కువ గ్రహాలు ప్రతికూలంగానే ఉంటాయి. కాబట్టి దీని గురించి ఎవరు కంగారు పడక్కర్లేదు. శుభం పోయారు.